ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో 10th ఎగ్జామ్ ఆన్సర్ షీట్ల తరలింపులో పోస్టల్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిన్న ఫిజిక్స్ ఎగ్జామ్ పూర్తయ్యాక ఆన్సర్ షీట్లను ఖమ్మం హెడ్ పోస్ట్ ఆఫీస్కు తరలిస్తుండగా బండిల్స్ పై కవర్లు చిరిగిపోయాయి. దీంతో బండిల్ లోపల పేపర్లు బయటకు కనిపించాయి. బండిల్స్ తరలింపులో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం కనిపిస్తే ఆన్సర్ షీట్స్ కు ఇబ్బంది లేదని, విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భూపాల్ మరింత సమాచారం అందిస్తారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడింది. ప్రధానంగా పరీక్షా బండిల్కి సంబంధించి నిర్లక్ష్యంగా తరలిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పరీక్షా బండిల్స్ చినిగిపోవడం జరిగింది. ప్రధానంగా కారేపల్లి మండల కేంద్రం నుంచి ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్కు తరలించే సందర్భంలో ఈ ఘటన జరిగింది. ప్రధానంగా నిన్న ఫిజిక్స్ పరీక్ష జరుగుతుంది, ఇలా బయాలజీ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఫిజిక్స్ పరీక్షకు సంబంధించి నిన్న కారేపల్లి నుంచి అంటే పరీక్ష ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత ఎగ్జామ్ పూర్తయిన ఆన్సర్ షీట్స్ని ఒక బండిల్గా కట్టి ఆ బండిల్ నుంచి ఆ తర్వాత అప్పటి వరకు అంటే పోలీసు బందోబస్తులో పోస్టల్ శాఖకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఆ పోస్టల్ శాఖ వాటిని తీసుకుని తిరిగి అంటే ఏ పరీక్షాపత్రం అంటే ఆ పరీక్షాపత్రం ఏం రాస్తున్నారనేది ఎవరికి తెలియని పరిస్థితి ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా పరీక్ష రాసిన తర్వాత ఆన్సర్ షీట్లను కూడా ఎవరికి ఎక్కడి నుంచి ఏ జిల్లాకి పంపిస్తారు అనేది కూడా ఎవరికి తెలియని విషయం ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో బండిల్ సంబంధించి మొత్తం కూడా కట్టగట్టిన తర్వాత కారేపల్లి నుంచి ఖమ్మం జిల్లా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సి ఉంది. ఆ వెళ్లే సందర్భంలో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడింది. ప్రధానంగా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు దీన్ని అంటే ఆర్టీసీలో కానీ అదేవిధంగా కార్లలో కానీ బైకుల మీద కానీ తీసుకొని వెళ్లకుండా ఒక భద్రతగా వెహికల్స్లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ విధంగా తీసుకొని వెళ్లకుండా కేవలం ఆర్టీసీలో తరలించడం జరిగింది. ఆర్టీసీలో తరలించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో వేస్తున్న సందర్భంలో ఆ బండిల్స్ సంబంధించి చినగటం జరిగింది. చినిగి కొంత పేపర్లు బయటికి కనపడే విధంగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కనపడే విధంగా ఎట్లా ఉన్నాయో విజువల్స్లో కూడా మనకు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బండిల్స్ సంబంధించి ఒకవేళ మొత్తం కూడా చినిగిపోతే అది కొంచెం ఆన్సర్ షీట్లో కొంత సమస్యాత్మకంగా ఉండేది. అయితే దీనికి సంబంధించినంతవరకు కూడా జిల్లా అధికారులకు సంబంధించి వాళ్ళకి తమకు ఎటువంటి సమాచారం లేదు అని అంటున్నారు. అయితే వాస్తవానికి ఈ సమస్య గురించి నిన్న జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా చర్చించుకోవడం జరిగింది. అంటే ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సమాచారానికి సంబంధించి అయితే బండిల్స్లో లోపల ఉన్న బండిల్స్కి సంబంధించి పేపర్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏం జరగలేదు. కేవలం పైన ఉన్న కవర్ మాత్రమే చినిగిపోయింది. అది కూడా తరలింపులో పైన కవర్ చిరిగిపోయింది. ఆ కవర్ కింద కూడా 3 అంచెలుగా పేపర్లను కట్టగట్టడం జరుగుతుంది. ఆ విధంగా భద్రతా పరంగానే ఉన్నాయి తప్పితే ఎటువంటి ఇబ్బంది జరగలేదు. విద్యార్థులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని కింది స్థాయి అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.